అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. భగవాన్ సత్యసాయిబాబా 100వ పుట్టినరోజు వేడుకలు మండపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన రహదారుల గుండా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని దివ్య రథోత్సవాన్ని నిర్వహించారు. బాబా సూచించినట్లు ప్రజల్లో ప్రేమ, సేవా గుణాలను పెంపొందించేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని భక్తులు పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, ప్రేమ ప్రజలను సన్మార్గం వైపు నడిపిస్తాయని మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, విజయ దంపతులతో పాటు వర్ధన్ రావు, కొండబాబు, వంకసాయి కుమార్ బాబు, ఎర్లగడ్డ గోపాలకృష్ణ, కోటిపల్లి సాయిరాం తదితరులు అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా వారు మరి ఏప్రిల్ నెల 24వ తేదీ మరి 5 రథాలు మరి భారతదేశ వ్యాప్తంగా సంచరిస్తూ సాయి భక్తులందరికీ కూడా మరి దర్శన భాగ్యాన్ని కలగజేయాలనే సదుద్దేశంతో 24వ తేదీ 5 రథాలని ప్రారంభించడం జరిగింది. ఆ 5 రథాలు కూడా 25వ తేదీ భారతదేశ వ్యాప్తంగా మరి బయలుదేరి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈనాడు మన కోనసీమ జిల్లాకు 4 రోజులు ఈ నెల 3, 4, 5, 6 తేదీల్ని మనకి ఇవ్వడం జరిగింది. దానిలో ఆ భాగంగా ఈరోజు 3వ రోజు మండపేట గ్రామంలో అత్యంత వైభవంగా, అద్భుతంగా స్వామివారి శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర జరిగింది. ఇదంతా స్వామివారి కరుణా కటాక్షాల వల్ల చక్కగా జరుగుతున్నాయి. ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమాశీస్సులతోటి మనం ఇంత ఇక్కడ మండపేటలో మనం మందిరం దగ్గర కలవడం జరిగింది. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రామకృష్ణ అవతారాలాగానే దివ్యమైన అవతారం ఎప్పుడూ కూడా ధర్మోద్ధరణకై అది అవతరిస్తూ ఉంటుంది. అటువంటి ధర్మాన్ని ప్రజలందరికీ కూడా అది ప్రబోధించి దాన్ని ఆచరింపజేసి దాని ద్వారా దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, మన మానవుల్లోని దుఃఖాన్ని అంతని కూడా తొలగించి ఆనందాన్ని ఇచ్చే దివ్యమైన లక్ష్యమే ఈ భగవంతుని యొక్క అవతారం. అలాగనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవతా విలువలుగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, హింస అనే మార్గాలను అందరికీ కూడా బోధిస్తూ ఆయన అదే ఆచరణ రూపంలో చూపిస్తూ ఫ్రీగా హాస్పిటల్స్ కట్టిస్తూ, ఫ్రీగా యూనివర్సిటీని నిర్మిస్తూ, ఫ్రీగా నీరు లేని చోట అంతా కూడా నీరునిస్తూ, ప్రాణదానం చేస్తూ ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన ఇది మీరంతా కూడా చేసి దాన్ని మీరు కూడా ఆ విధంగా ధర్మాన్ని పాటిస్తూ మీ జీవితాలను ఆనందమయం చేసుకోవాలని చెప్పి ప్రబోధ చేస్తూ వచ్చారు. ఆయన 100వ జన్మదినోత్సవం సందర్భంగా స్వామి పుట్టపర్తిలో 5 రథాలని ఇటువంటి ప్రేమ ప్రవాహిని అనే నామకరణం చేసి అవి ప్రతి జిల్లాలోనూ కూడా గ్రామాల్లోనూ కూడా దీన్ని ప్రవహింపజేసి తన ప్రేమని అందరికీ సర్వమానవాళికి కూడా ప్రవహింపజేసి వారందరూ ఆనందంగా ఉండాలనే స్వామివారి యొక్క లక్ష్యం. అటువంటి లక్ష్యంగానే ఈనాడు మన రావులపాలెం సంస్థ నుంచి ఈ మన మండపేట సమితికి ఈరోజు వచ్చి మన ఈ టౌన్ అంతా కూడా మనం స్వామివారి రథయాత్ర చేసి ప్రజలందరికీ కూడా కన్నుల విందును చేసి వారందరికీ స్వామివారి యొక్క దర్శన, స్పర్శన, సంభాషణలన్నీ కూడా ప్రజలకి వినిపిస్తూ ఈరోజు ఈ స్వామివారి మందిరానికి మన విజయలక్ష్మి గారు